మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనతో పాటు తెలంగాణ ఉద్యమ గాయకురాలు వరంగల్ డప్పు రజియా ఉన్నారు. డప్పుకి ఎంత వయసు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి? 20 సంవత్సరాలు. మీ గురించి మీ నాన్నగారు వాళ్ళే మీ కూతురు అందులో పనిచేస్తున్నది కదా, అది ఇన్ఫర్మా తెలుసా? అప్పుడు మామూలుగా మీరు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంత చిన్న ఏజ్ లో ఊర్లలో సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడడానికి మరి ఎలా పిల్లల్ని ఎలా పెంచారు? 97 నుండి జీవితం మొత్తం రోడ్ మీదనే ఉన్నది. డ్రీమ్ ఏముండేది ఇలా పాటలు పాడాలని? కానీ అంటే ఇక మేము మైనార్టీ కాబట్టి మా దాంట్లో ఇలాంటి డప్పుతో పాటు వినిపిస్తారా ఒక పాట ఏదైనా ఫైనల్ గా? కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమ గాయకురాలు వరంగల్ డప్పు రజియా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో రజియా గారు, నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. సో హ్యాపీ మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. చాలా సార్లు విన్నాను మీరు అసలు డప్పు ఒక రేంజ్ లో వాయిస్తారట కదా. అవును మేడం. నేను ఎప్పుడు వీడియోస్ లో అలా చూసాను తప్ప డైరెక్ట్ గా చూడలేదు. సో మాట్లాడదాం చాలా మాటలు. ఓకే. డప్పు రజియా పేరుకి తగ్గట్టుగా అదరగొట్టాలి. ఓకే మేడం. ఓకేనా? పాటలు ఇంకా అద్భుతంగా పాడతారు తెలుసు, బట్ బిరుదే పెట్టేసుకున్నారు కదా డప్పు అని చెప్పి, ఇంటి పేరే మార్చేసుకున్నారు. అలా ఒకసారి నా కోసం డప్పు దరువు వినిపిస్తే. సూపర్. వన్స్ మోర్ అనాలని ఉంది, బట్ ఇంకా చాలా టైం ఉంది. మాట్లాడదాం. ఎలా అసలు భలే నార్మల్ గా కూర్చుందాం ఏం వద్దు అని చెప్పి డల్ గా కూర్చున్న వాళ్ళు కూడా కాలు కదు. అవును మేడం, అవును. డప్పు బీట్ వస్తేనే అట్లుంటది మేడం. ఇంకా డప్పుకే ఉంది ఆ క్రెడిట్ అంతా డప్పుకే. అవును మేడం. అంత బాగా ప్లే చేయటం జీవనోపాధి అదే కాబట్టి దాన్నే నమ్ముకొని బ్రతుకుతున్నా నేను. సూపర్ అసలు. సో ఎప్పుడు ఎలా పాటలు పాడడం అనేది? 10 years వయసులో ఉన్నప్పుడు అప్పుడు విలేజ్ లో సాంగ్స్ పాడేది నేను. అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు కాబట్టి. ఏం చేసేవారు? అమ్మ హోటల్ పెట్టి చాయ్ బండి నడిపించేది. 4 పిల్లలం మేము. 2 అన్నయ్యలు, 2 అక్క చెల్లెళ్ళం, 4 మేము. మా నాన్నగారు లేరు, చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 2001లో చనిపోయారు. ఎట్లా? నక్సలైట్లు అప్పుడు ఇన్ఫర్మర్ నేపంతో మీ కూతురు అందులో పనిచేస్తున్నది కాబట్టి అని ఎన్కౌంటర్ చేసేసారు. మీకెంత ఏజ్ అప్పుడు? నాకు అప్పుడు 10 years ఉన్నది. ఉద్యమంలో వెళ్ళిపోయాను నేను. ఓ, మీరు వెళ్ళారు? ఉద్యమంలో పనిచేశాను నేను. మీ గురించి మీ నాన్నగారు వాళ్ళే మీ కూతురు అందులో పనిచేస్తున్నది కదా, అది ఇన్ఫర్మర్ నేపంతో నాన్నగారిని ఎన్కౌంటర్ చేశారు అప్పుడు. నేను చేయబట్టి మా నాన్నగారు బలైపోయారు. తెలుసా? అప్పుడు మామూలుగా మీరు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంత చిన్న కారణం అంటే మేడం, అప్పుడు విలేజ్లలోకి వచ్చి సాంగ్స్ పాడేది, కంజర పెట్టి అప్పుడు తెలంగాణ గురించే, వాళ్ళు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం గురించే పాటలు పాడేది. నేను బాగా అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళకి. అంటే అంత ఆకర్షితులు అవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. రోజు సాంగ్స్ పాడేది మేడం. వాళ్ళు వచ్చి విలేజ్లలో అందరినీ కలిసిపోయేది. అందరి ఊర్లలో సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను మా వాళ్ళను అమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోయేది. వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళు చూసుకొని మాట్లాడడం చేయడం, అప్పుడప్పుడు కలవడం, పాటలు పాడడం. వాళ్ళు ఈవినింగ్ వచ్చి పాటలు పాడితే నేను మార్నింగ్ మళ్ళీ ఊర్లో పాడేసరికి మళ్ళీ పోలీస్ నిర్బంధం, అమ్మను నాన్నను కొట్టడం, మీ కూతురు ఉద్యమ పాటలు పాడుతుందని అప్పుడు నిర్బంధం బాగా. మరి 4 పిల్లలు, అమ్మ ఒక్కలే పోషించాలి నాన్నగారు చనిపోయిన తర్వాత. అప్పుడు ఏంటి మరి పరిస్థితి? అప్పుడు నాన్నగారు చనిపోయేసరికి నేను అప్పుడు ఉద్యమంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. నేను సరెండర్ అయినా 97లో బయటకు వచ్చాను నేను. బాగున్నారా ఇప్పుడు? బాగున్నా మేడం. ఓకే. మిగతా ముగ్గురికి పెళ్లి సెటిల్ అయిపోయినారు. అమ్మ కూడా ఒక 1 year అయితే రిటైర్మెంట్ ఉంది. అవునా? ఓకే. మీ ఫ్యామిలీ? చాలా కష్టం. నేను ఇక ఉద్యమంలో పెళ్లి చేసుకున్నా. నేను సీతకథ తోటి పనిచేసాను నేను. మా ఉద్యమ నాయకురాలు ఆమె స్ఫూర్తినే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా నాకు పిలిచి ఉద్యోగం ఇవ్వడం చేయడం అలాంటి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప, బాబు. పెళ్లి చేసా. బాబు డాన్స్ మాస్టర్ గా, కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్. మీ వారు?
మా వారు ఉద్యమంలో అప్పుడు చనిపోయిండ్రు. చిన్న పిల్లలు అప్పుడు. పిల్లల్ని బయట ఇచ్చినాం, ఇద్దరం ఉద్యమంలో పనిచేసినాం. చేసేసరికి ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన జైలులో ఉండడం, నేను జైలు జీవితం అనుభవించడం, కరీంనగర్లో 2 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన, వరంగల్లో జైల్లో కేసులు, ఆ నిర్బంధం ఎక్కువైపోయి ఆయన చనిపోయాడు. అయ్యో, అనారోగ్య పరిస్థితి. సో అలా చనిపోయారు ఆయన అవును కూడా. చాలా మళ్ళీ చాలా ఇబ్బందులు పడ్డా. చిన్నప్పుడు ఫాదర్ అయిన తర్వాత భర్త అవును. కూడా అలా అవ్వటం. మరి ఎలా పిల్లల్ని ఎలా పెంచారు? పిల్లల్ని ఇక చాలా కష్టపడ్డా నేను. అప్పటికి జాబ్ వచ్చిందా ఇక మరి మీకు? అప్పుడు జాబ్ రాలే. 97 నుండి జీవితం మొత్తం రోడ్ మీదనే ఉన్నది. ఇక ఎవరి సపోర్ట్ అనేది ఎవరు లేదు. సపోర్ట్ లేదు. అప్పుడు సపోర్ట్ లేకపోతే ఏం చేశాను నేను, ఇక వరంగల్కి వచ్చి పిల్లల్ని తీసుకొని ఎంజిఎం సత్రంలో ఉండి ఇప్పుడు పని చేసుకోండి బతకడం, గుళ్ళు బళ్ళు అన్ని అవి. అది ఆ సహకారం తోటి అట్లా అంటే అక్కడ ఉండేవాళ్ళ? ఎంజిఎం సత్రంలో పిల్లల్ని పట్టుకొని ఉండేదాన్ని. మా భర్త మా ఆయన అందులో ఉండేది, మన సెంట్రల్ జైల్లో ఉన్నాడు, వరంగల్ జైల్లో. మార్నింగ్ ములాఖాతు పెట్టి మాట్లాడేది, ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చి సత్రంలో పడుకునేది. ఎవరన్నా అక్కడికి పేషెంట్ గురించి వచ్చిన వాళ్ళు అన్నం పెడితే పిల్లలు పెట్టుకుని అక్కడే ఉండేది. వారం వారం రోజులు స్నానం చేయకుండా, తిండి తినకుండా పిల్లలను చూసుకుంటూ ఉండేది. ఎందుకంటే వాళ్ళ కోసం బ్రతకాలి నేను అనే, నాకంటూ ముందు భవిష్యత్తు ఉంది, ఇంతగా కష్టపడుతున్నా, ఇంత ఇబ్బంది వస్తుంది ఈ పిల్లలతోటి అని కూడా నేను చాలా ఇబ్బంది పడుకుంటా అప్పటికి పాటలు పాడేవాళ్ళ? అప్పటికి నాకు సాంగ్స్ అన్ని పాడేదాన్ని నేను. డప్పు కూడా అప్పటి ఉద్యమంలోకి వెళ్ళి డప్పు నేర్చుకునేదాన్ని. బయటకు వచ్చి ఎక్కడ కొట్టేదాన్ని. నేర్చుకున్నారు డప్పు కొట్టడం? నేను అందులో నక్సలెట్లు ఉన్నప్పుడే నేను డప్పు అప్పుడే అప్పుడు నేర్చుకున్నారు. అందరూ చాలా మాకు ట్రైనింగ్స్ అవి ఇవి ఉండేది కదా, ఓకే. సాంగ్స్ పాడుకునే మామూలుగా బయట పాటలు పాడేవాళ్ళ అప్పుడు? బయటకు వచ్చిన బయట తర్వాత? కూడా పాడేదాన్ని. అంటే కళ అనేది కడుపులో పెట్టుకొని నేను కష్టాలు అనుభవించిన. ఓకే. ఉమ్. అప్పుడు తెలియలేదు. అప్పుడు తెలియలేదు. అంటే కళాకారులు ఉంటారు, పాడతారు, చేస్తారు అనేది తెలుసు, కానీ ఎవరి దగ్గరికి పోతే ఏ సహకారం దొరుకుతుంది అనేది తెలియదు. అవకాశం ఎవరు భర్త జైల్లో ఉన్నాడు, పిల్లలు, నేను రోడ్డు మీద ఉన్నా, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. కొన్ని రోజుల తర్వాత మా వరంగల్ నుండి దారాదేవేందర్ మాకు ఇప్పుడు కోఆర్డినేటర్ ఆయన కలవడం, మన మున్సిపాలిటీ ధర్మన్న ఆయన కలవడం, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం వాళ్ళు కలిసి నన్ను గుర్తుపట్టి పలాని రజియా ఇట్లా రోడ్డు మీద జీవిస్తుందని వాళ్ళు పెద్దవాళ్ళు అందరు నన్ను దగ్గర తీసుకొని నాకు చేరదీసి నన్ను వాళ్ళందరూ సహకరించి ఇప్పటికి కూడా సహకరిస్తారు వాళ్ళంతా నన్ను. వాళ్ళకి హెల్ప్ అనేది ఐలేష్ ఎప్పుడు కుమార్, దక్కుతుంది. మైసయ్యర్ అన్న, మాంకల్ యాకూబ్, గోల్కొండ బుచ్చన్న, వీళ్ళంతా తోటి కళాకారులు హెల్ప్ ఇప్పుడు చేస్తారు. అందరికి. అలా పాడిన పాటలు ఏవైనా నా కోసం? అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ సాంగ్స్ పాడేది. అంటే ఇప్పుడు ఉద్యమం తెలంగాణ ఉద్యమం కాబట్టి రాజహింస పెరుగుతున్నదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు వారుతున్నదో, వీరు వాడిన బోడు భూముల దుమ్మురేగిన ఇసుక దిబ్బుల దారులై పారిన చెంపద ధాన్య రాసులు సృష్టి చేసి ఎదలపై గన్నులు మోపిండ్రో, ఈ దొరల రాజ్యం కత్తి నూరి కంటాన పెట్టిండ్రో. అప్పటి ఉద్యమ ఇది అప్పుడు పాట. అప్పటి ఆ పాట. తర్వాత ఇప్పుడు అంత ఉద్యమం జరిగింది, అవును సొంత రాష్ట్రం, అవును కళ సాకారం అయింది, అవును. ఆ తర్వాత పాడిన పాటలు? కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా గుండె కడుపులో అన్నప్పుడు అన్న సాంగ్స్ చాలా అమ్మ పాటలు పాడేది. ఎంత బాగుంటుంది ఇప్పుడు కూడా అవే సాంగ్స్ అన్ని పాడుతుంటాం స్టేజీల మీద. సో తర్వాత మీకు జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చింది మేడం. ఎప్పుడు వచ్చింది జాబ్ మీకు? 2015లో మన రసమయ్య బాలకృష్ణ గారు చైర్మన్ గారు మాకు ఇప్పుడు కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఫస్ట్ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని కాపాడుకోవాలి, తెలంగాణ ఉద్యమం కోసం చాలా కష్టపడ్డారని మా కళాకారులకు ఇప్పుడు 580 మందికి ఉద్యోగం ఇచ్చారు. అందరి కుటుంబాలు అందరూ మంచిగా ఉన్నారు. మొట్టమొదట నిలబడింది వాళ్ళే కదండి. అవును మేడం. అందరి పాత్ర ఉంది అందులో, ముఖ్యంగా కవులు కళాకారులది పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి. ఈ రోజు ఎంత సంతోషంగా కొంతమందికైనా లబ్ధి పొందారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే కారణం మీరే. డెఫినెట్. అవును, ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని ఆలోచించారు, మా గురించి మాట్లాడి అందరూ, కేటీఆర్ గారు కానీ, కవితక్క కానీ, ప్రతి ఒక్కరు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు కానీ, ఇప్పుడు మాకు వాళ్ళే పెద్దలు, అందరి సహకారం ఉంది. మా కళాకారులు అందరూ ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు. అంటే మీ జాబ్ ఎలా ఉంటుంది? ఇప్పటికి వెళ్ళాలా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వీటి మీద మేము విలేజ్లలో పోవడం, అవేర్నెస్ చేయడం, డప్పులు కొట్టడం, స్కిట్లు చేయడం. టైమింగ్ ఎలా ఉంటుంది? టైమింగ్ 10 వరకు ఉంటుంది మేడం.
సాయంత్రం 7-6 వరకు అట్లా పోయి కూడా మేము విలేజ్లలో ప్రోగ్రామ్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా వేరే అధికారులు ఊర్లు వెళ్ళాల్సి ఉంటుందా? వేరే ఊర్లలో కూడా మరి వెళ్ళవచ్చు. అప్పుడు ఎలా మీకు వెకేషన్ అంతా? ఏముంటది ఇక ఇప్పుడు అందరు జాబ్స్ ఇచ్చారు కదా, జాబ్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వాళ్ళు అధికారులు ఏదైతే మాకు ఇప్పుడు మా డిపిఆర్ఓ గారు లక్ష్మణ్ సార్ ఉన్నారు అంటే మాకు. అకామిడేషన్ అవంతా ఎలా? అన్ని వాళ్ళే వాళ్ళే ఏర్పాటు చేస్తారు, వాళ్ళు చూసుకుంటారా? చేస్తారు. నైట్లు పోవడం మరి ఇబ్బంది అవ్వదా మీకు? ఇబ్బంది అవుతుంది మేడం, ఇబ్బంది అవుతుంది. అందరం ఉంటాం, తోటి కళాకారులు ఉంటారు కాబట్టి మాకు అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మాకు ఇబ్బంది ఏమి ఉండదు. హ్యాపీగా ఉంటాం అందరం, ఏం అవునా? కష్టం ఉన్నా కడుపులో మహిళలు పెట్టుకోవాలి. ఎంతమంది ఉంటారు? మహిళలు చాలా మంది ఉన్నారు, 350 మంది దాకా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక సంస్థలో. ప్రోగ్రామ్ కి ఒక ఊరికి ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు వరంగల్లో అయితే ఒక 60 మంది అట్లా అంటే ఉన్నాం. మీరున్న ఏరియాలో చుట్టుపక్కలంతా కవర్ చేయాలి అంతేనా? అన్ని నెలకి ఇన్ని అర్బన్ ప్రోగ్రాంలు అని ఉంటుందా? డైలీ ఉంటాయి, డైలీ ప్రోగ్రామ్స్ డైలీ ఉంటుంది. డైలీ ప్రోగ్రామ్స్ మీకు ఎంత పే చేస్తారు శాలరీ? మాకు ఇప్పుడు సాలరీ 24,514 ఇస్తారు జీతం. నెల నెలకు అంతా కరెక్ట్ ఉంటుంది మాకు జీతం. సో ఆ రకంగా అయితే ఆ హ్యాపీ. రకంగా అయితే సో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆల్బమ్స్ ఏమైనా పాడడం కానీ, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి కదా, అందరూ అవునవును. పాడుతున్నారు. అలా ఏమైనా ట్రై చేస్తున్నారా? చేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ మాకు ఈ ఫీల్డ్ లో ఉద్యోగం రీత్యా ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి బయటికి ఆల్బమ్ చేయడం అది ఇది మాకు ఏము పర్మిషన్ ఉండదా? పర్మిషన్ ఉండదు. కానీ మేము పర్మిషన్ అడిగి మేము చేసుకోవడానికి వీలుంటది. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ పథకాలు మేము చాలా చేయాలి, మా నుండే ప్రజలకు తెలవాలి కాబట్టి మేము దాని మీద కాన్సెన్స్ ఎక్కువ పెడతాం. సరిపోతున్నాయి ఎక్కువ దాని మీద ఆలోచనతోటే ఉంటాం. But ఆల్బమ్ పాడుతూ ఉంటారా పాటలు అట్లా? ఫోక్ పాడుతుంటాం, సాంగ్స్ అవి పాడుతుంటాం. నా కోసం వినిపించండి ఒక 2-3 పాటలు. కళ్ళకడియలు పెట్టుకొని యాదో నా వయ్యారి యాదా, కదలకుంట పోతున్నావే యాదో నా వయ్యారి యాదా, యాదో 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 నన్ను మై మరిపించిన గాదా, నిన్నెవరేం నిన్నెవరేం నిన్నెవరేమన్నారు యాదో నా వయ్యారి యాదా, ఏడ్చుకుంటా పోతున్నావే యాదో నా వయ్యారి యాదా, ఓరుగల్లు పిన్నలాట వన్న చిన్నలున్నదాని, ఓరుగల్లు పిల్లనాట వన్న చిన్నలున్నదాని యాదో అరే మామో నిన్నెవరేమన్నారు మామో నా వయ్యారి మామ, ఏడ్చుకుంటా పోతున్నావు మామో నా వయ్యారి మామ. ఇలాంటి సాంగ్స్ ఉంటాయి. నైస్, ఫన్నీగా ఉండే పాటలు. ఓకే, మీకు ఎలాంటివి ఇష్టం? ఫోక్ లో చాలా అంటే జోనర్స్ ఉంటాయి కదా, కొంచెం మేడం. సెంటిమెంట్ గా ఉండే అంటే మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు అప్పుడు ఫోక్ సాంగ్స్ కానీ ఎక్కువ ఇవే చేస్తూ ఉంటాం మేము. ఫోక్ సాంగ్స్ అవి పాడుతారు. అవును. స్టేజ్ షోస్ వేరే ఇవ్వడానికి ఉంటుందా, వెళ్తారా మరి? వేరే Stage shows. ప్రోగ్రామ్స్ వేరే వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు ఏం పిలిస్తే వెళ్ళాము. ఓన్లీ Hmm. తెలంగాణ గవర్నమెంట్ ఉప్పు తింటాను కూడా తెలంగాణ గవర్నమెంట్ కు Hmm. మేము కళాకారులం కాబట్టి మామూలుగా మాకు ప్రోగ్రామ్స్ అప్పుడు అలాంటివి వేరే ఏం ప్రోగ్రామ్లు బయటికి వెళ్ళాం, మాకు జరుగుతుందా? ఛాయిస్ వెళ్ళరా? లేదు. మిగతా మాకు ఫోక్ permission- పాటలు అవి వింటూ ఉంటారా? వింటుంటాం కానీ ఇక మాకు పర్మిషన్ ఉండదు పోయి. మీకు వచ్చిన సాంగ్స్ ఏమైనా పాడండి, మీకు ఇవన్నీ బాగా ఇప్పుడు నచ్చినవి. ఈ ఫోక్ సాంగ్స్ ఇది కూడా డప్పు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తారా? ఈ చేస్తున్నాం. డప్పులో ఉమ్. 2-3 రకాలు ఓకేనా? మీకు తెలుస్తుంది కదా ఓకే. ఎలా అంటే, కొంచెం ట్రాజడీ ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఎలా, ఆ తర్వాత కొంచెం నార్మల్ సిచ్యువేషన్ అప్పుడు, ఇంకా ఓకే. బాగా ఊపు ఉన్నప్పుడు ఓకే. అలా. ఇలా భలే ఉంటుంది. ఉంది, వేరియేషన్ అన్నమాట. ఇది కూడా మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు కొడుతుంటాం డప్పు మేడం. ప్లే చేస్తూ పాట కూడా పాడతారా? పాడుతుంటాం కానీ ఉమ్. మాకు ఇప్పుడు మైకులు ఉంటాయి కాబట్టి ఆ. అందరూ మా వాళ్ళు ఉంటారు, సో సిస్టమ్స్ ఎవరికి వాళ్ళే సెపరేట్ అన్నమాట. అన్ని రిథమ్స్ ఉంటాయి కాబట్టి రిథమ్స్ ఉమ్. మీద అన్ని సో మీకు పాడుతుంటాం. డ్రీమ్ ఏముండేది, ఇలా పాటలు పాడాలని కానీ, ఇలా అంటే ఇక అవ్వాలని మేము కానీ మైనార్టీ ఉంటుందా? కాబట్టి మా దాంట్లో ఇలాంటి ఛాయిస్ ఉండేవి, ఖురాన్ ఆ. నమాజులో ఉండే వాళ్ళం కాబట్టి ఉమ్. మరి ఎలా యాక్సెప్ట్ చేశారా ఇంట్లో? యాక్సెప్ట్ చేయలేరు, ఇప్పుడు కూడా చేయరు. కాకపోతే మా దాంట్లో ఏంటిదంటే బయటి సమాజం తెలియదు, ఖురాన్ నమాజు
బురకలో ఉండే వాళ్ళం కాబట్టి మా మైనార్టీలు బయటికి రారు. అందరు అలా ఎందుకు ఉండాలి, నేను ఒక్కదాన్ని ఇట్లా బయటికి రావాలనే ఉద్యమ స్ఫూర్తితోటి నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఆలోచనలు, బయటికి వెళ్ళాలి సమాజం అంతా హిందువులతోటి వీళ్ళతోటి చాలా చలాకీగా ఉండి మాట్లాడడం అలా చాలా ఇష్టం ఉండేది. మా నాన్న వచ్చి కొట్టేది, ఇట్లా ఉండొద్దు చేయొద్దని. మా నాన్న మా అమ్మ కూడా కొట్టేది, అయినా నేను భయపడకపోయేది. బయట ఎక్కువ వెళ్ళి అందరితోటి బాగా స్నేహంగా ఉండేది. అదే స్నేహం ఇప్పటికి కూడా ప్రజలలో అట్లనే ఇది కలిసి ఉంటున్నాం అందరితోటి. ఇప్పుడు సినిమా పాటలు అవి వింటూ ఉంటారా? వింటుంటాం కానీ ఇక దాని మీద ఎక్కువ మేము ఆలోచన ఏం పెట్టము. కంప్లీట్ గా ఈ ఫోక్ ఈ పాటలు ఫోక్స్ అన్ని ఇవే. ఫోక్ సాంగ్స్ లో ఇంకా కొన్ని ఏమైనా పాడతారా? ఆ ఫోక్ సాంగ్ పాడండి. పెళ్ళాడు మల్లయ్య నన్ను ప్రేమతో పెళ్ళాడు మల్లయ్య, రాయ రంగుల మారి మల్లయ్య నన్ను రద్దు చెయ్య కూర మల్లయ్య, రాయ రంగుల మారి మల్లయ్య నన్ను రద్దు చెయ్య కూర మల్లయ్య, మా ఎన్నోలొత్తేనే మల్లయ్య నువ్వు ఏడ దాగుంటావురా మల్లయ్య, మీ ఎన్నోలొత్తేనే సెంచీత నీ కొప్పులో దాగుంట సెంచీత, మీ ఎన్నోలొత్తేనే సెంచీత నీ కొప్పులో దాగుంట సెంచీత, పెళ్ళాడు సెంచీత నన్ను ప్రేమతో పెళ్ళాడు సెంచీత, రాయ రంకుల మారి సెంచీత నన్ను రద్దు చెయ్యకే సెంచీత, రాయ రంకుల మారి సెంచీత నన్ను రద్దు చెయ్యకే సెంచీత. ఇలాంటి సాంగ్స్ నైస్. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. గుర్తున్నాయా పాటలు? పాడండి, మీకు గుర్తున్నవన్నీ పాడండి. ఈద మీద బండ దిగులు తొలిగి బాధ కలిగేనో, ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగేనో, సమాన మేలుకొని శంఖమూదెనో, చెరబట్టినట్టి 60 ఏళ్ళ బలిమి నీడగా కల నిజమాయన లేదో అని తడుముతున్నదో, రాములోరి సీతమ్మోరి రామయ్య, సమకా సరకో యముల వాడరజన్న, రాములోరి సీతమ్మోరి రామయ్య, సమకా సరకో యముల వాడరజన్న. ఇలాంటి స్టేజ్ సాంగ్స్ ఇవి. స్టేజ్ సాంగ్స్ అంటే ఇష్టం బాగా, చాలా ఇష్టం. అప్పుడు డప్పులు మాకు అన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఊపు వచ్చేస్తుంది. ఆ టైంలో డాన్స్ గిట్లా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఓకే. సో సెపరేట్ డ్రెస్ ఉంటుందా మీకు? మాకు డ్రెస్ ఈ బ్లూ కలర్ యూనిఫామ్ ఉంటది, మాకు బ్లూ కలర్ ఉంటుంది. ఓకే. సో అవి వేసుకుని వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఐడి కార్డు ఉంటది మాకు, కలెక్టర్ గారు ఆదేశాలు, మా డిపిఆర్ లక్ష్మణ్ సార్ ఆదేశాలు, వాళ్ళ ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం. సో ఇలా ఎక్కడంటే అక్కడ వెళ్ళి సాంగ్స్ అవి పాడాలి. మీకు బయట మరి సినిమాల్లో పాడాలని గానీ ఇప్పుడు ఫోక్ ఆ చాయిస్ ఏం రాలే, వస్తున్నాయి ఇప్పుడే వస్తున్నాయి. సినిమాలలో చాలా సినిమాలు చేశాను, యూట్యూబ్లలో అదే విన్నాను నేను. షార్ట్ ఫిల్మ్స్ అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు. చేశాను మేడం. ఇది కళ కాదు, మను చరిత్ర, విరట పరుములో కూడా చేసేది కూడా నన్ను రోల్ తీసేశారు వాళ్ళు, డైరెక్టర్ వేణు గారు. ఇప్పుడు శరపంజరంలో మదర్ క్యారెక్టర్, నేను నా దేశం, తుపాకి రాముడు, బిత్తిరి సత్యతోటి చాలా సినిమాలు చేశా. కానీ బయటకంటూ ఎట్లుంటది, కళాకారులను బయటికి తీస్తే వాళ్ళు ప్రపంచం చేతిలో పట్టేస్తారు కాబట్టి అలాంటి కళాకారులు వస్తలేదు. ఇప్పుడు మొగిలయ్య, కొమరమ్మ వాళ్ళ పాటలు ఎట్లా బయటకు వచ్చాయి, నిన్న దాకా కూడా వాళ్ళతో సంరక్షణ హాస్పిటల్లో ఉన్నాను నేను. అక్కడే ఎలా ఉంది వారికి? ఇప్పుడు తోకొచ్చింది మేడం, కళ్ళు కనబడట్లేదు, డయాలిసిస్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ యశోద హాస్పిటల్ నేను తీసుకొచ్చిండ్రు, వాళ్ళని కూడా రేపు నేను వెళ్ళి కలవాలని అనుకుంటున్నాను. నిజంగా అంటే మీరు పుట్టి పెరిగిన వాతావరణం తర్వాత ఎదురైన పరిస్థితులు కానీ చాలా మంది హెల్ప్ చేయటం, ఇది మంచి అనాథ ఆశ్రమం కానీ, ఓల్డేజ్ హోమ్లు కానీ, ప్రతి ఒక్కటి స్వచ్ఛంద సంస్థలలో అన్ని మీడియా ఛానళ్ళలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను వాయిస్ ఇవ్వడం, ఏ ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి మాట్లాడుతుంటా, ఫైట్ చేస్తుంటా. అంటే మరో జన్మ అంటూ ఉండదు కదా ఆడపిల్లకు. మనం ఇలాంటి జన్మ ఎత్తుతాం ఉన్నప్పుడన్నా ఫైట్ చేసి మన హక్కులు మనం సాధించుకోవాలనే ఆలోచన. సమాజంలో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఆడపిల్లలు, ఇప్పుడు జరిగేటి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కదా. మరి అలా ఆడపిల్లల పైన ఏదైనా పాట? అవని ఎంత ఎతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణము తీరదురా, ఎన్ని జన్మలెత్తిన గాని మన అమ్మ రుణము తీరదురా, నీ గుండెకు గాయమయ్యితే తల్లడిల్లుతుంటది అమ్మ, నీ కాలుకు ముళ్ళు గుచ్చుతే ఓదార్చుతుంటది రమ్మా, నీ కాలుకు ముళ్ళు గుచ్చుతే ఓదార్చుతుంటది రమ్మా. ఎందుకంటే ఆడ జన్మ కాబట్టి మరో జన్మ అంటూ ఉండదు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్లలు ఈ సమాజంలో ఇప్పుడు జరిగేటి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కదా, చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మాలాంటి సమాజం తెలిసిన వాళ్ళం మేము నెగ్గుతున్నాం, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కటి అత్యాచారాలు కానీ ఏది కానీ మానసికంగా పిల్లలు మంచి పొజిషన్ లో ఉన్నారు అని సంతోషించాల్సి వస్తుంది, మళ్ళీ ఇలా జరుగుతుంది. తల్లిదండ్రి నా బిడ్డ ఎదిగి
ఇప్పుడు మా నాన్న ఉంటే సంతోషపడేవాడు, మా అమ్మ సంతోషపడుతుంది. నా బిడ్డ ఒక సమాజ స్ఫూర్తిలా అయిపోయింది కదా. ఆ, మా అమ్మ నిన్న టీవీలో చూసి కూడా నా బిడ్డ ఈ లెవెల్ ఉంది. ఏ తల్లిదండ్రి అయినా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, ఎవరైనా కూడా తల్లిదండ్రి ఫస్ట్ గురువు సంతోషపడతారు, తర్వాత తల్లిదండ్రి, తర్వాత దైవం. సో హ్యాపీ కదా. ఎక్కడికి వెళ్ళరు మీ నాన్నగారు, మీతోనే ఉంటారు. మాతోటే మా మదిలో ఉన్నారు. నేను ఏదైతే పాట పాడుతున్నా మా నాన్నగారు మా మదిలోనే ఉంటారు. సో ఆ ప్రేమ ఎప్పటికీ ఉండిపోతుంది అవును. అలా. మీరు అదే ప్రేమ మీ పిల్లలకి ఇస్తున్నారు అవును. కదా. బాగున్నారా బాగున్నారు మేడం. హ్యాపీనా? అల్లుడు, పిల్లలు, బాబు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇక అప్పుడు అంటే రోడ్డు మీద జీవితం కాబట్టి అప్పుడు ఏర్పడలే, కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చింది మాకు. టైం మా ఎప్పుడు ఒకలా ఉండదండి. ఒక అదే. రోజున మనం కష్టాలు ఆ. పడ్డాం అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సుఖపడతాం. అవును మేడం. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అలాంటి రోజు అవును. ఒకటి మనకి. సో మీరు ఆ టైము చూసారు, ఈ టైము చూస్తున్నారు. బట్ అదే స్ఫూర్తితో కంటిన్యూ 20 అవ్వండి. సంవత్సరాలు జనజీవన స్రవంతి, 20 సంవత్సరాలు బయట సమాజం, 40 సంవత్సరాలు వయసుకు వచ్చేసాను నేను. ఇప్పుడు అంతా చూస్తూనే ఉన్నా. ఇంకా హెల్ప్ చేయాలి, ఇంకా ప్రజలకు సేవ చేయాలి. ఖచ్చితంగా అది ఎవరికి మంచి వచ్చినా, అలవాటే ఎవరికి ఏం అది. కష్టం వచ్చినా నేను ఫస్ట్ ముందుంటాము. వరంగల్ నుండి అయితే ఫస్ట్ ముందు ఏం చేయాలన్న ఆలోచన ఉంది మీకు? మనకంటూ కొంత ఒక ఆశయం ఉంటుంది కదా. అంటే డబ్బు పరంగా ఏం లేదు నాకు. నేను నేను ఎప్పుడు ఈ ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. నాకు మొన్నటిదా కూడా హెల్త్ బాగా లేకుండే, చనిపోయే స్టేజ్ లో ఉన్నా. ఎందుకండి? బెస్ట్ క్యాన్సర్ కొంచెం నాకు ప్రాబ్లం అయింది. అయ్యో. ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నా. అయ్యో, చాలా మంది తెలుసు, తగ్గిందా కొంతమంది మరి? ఎలా ఉంది ఇప్పుడు? ఉంది, మెడిసిన్ వాడుతున్నా, ట్రీట్మెంట్ జరుగుతుంది. సర్జరీ ఏమైనా జరిగిందా? సర్జరీ ఏం జరగలే, చేస్తా అంటున్నారు. మనీ పరంగా ఏ స్టేజ్ లో తెలిసింది మీకు? వచ్చేసినాయి. చెస్ట్ మొత్తం పెద్దగానా? గడ్డలు వచ్చేసి పగిలిపోయినాయి. పగిలిపోతే నేను చూసుకునేసరికి ఏంది సడన్ ఇట్లా అయిపోయినాయి, హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు. ఫస్ట్ స్టేజ్ చెప్పిండ్రు పర్లేదు, డాక్టర్ మీరు కూడా. అప్పుడు గుర్తించారు కాబట్టి ఆ, క్యూరబుల్. నాకు నా డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను అందులో పనిచేసి వచ్చిన దానికంటే ఏ ప్రాబ్లం ఉన్నా నాకు బాడీలో నాకు తెలిసిపోతుంటది ఏమైతుంది నాకు అనేది. ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా అర్థం అయిపోతుంది. తట్టుకున్నారు. ఇప్పుడు దాంతో పాటు షుగర్ కూడా వచ్చేసింది. ఆర్థికంగానైతే ఏం లేదు మేడం. పాప పెళ్ళి అయితే చేసా, అబ్బాయి అయితే ఆయన స్టేజ్ లో ఆయన ఉన్నాడు. ఇల్లు లేదు ఫస్ట్. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? ఎక్కడ ఉంటున్నారు మీరు? కిరాయి ఉంటున్నా. Rent ఈ house. జీతం వస్తది, కిరాయి ఎంత రెంట్ చూసుకుంటూ. మీరు ఉండేది? 6,000 రెంట్. ఈ నెల వచ్చేసరికి 10-15 వేల ఖర్చు నా ట్రీట్మెంట్ కి. అయితే హైదరాబాద్ కి ఇక్కడికే వచ్చి ఎక్కడ తీసుకుంటున్నారు మీరు ట్రీట్మెంట్? ఇక్కడ యశోద హాస్పిటల్లో చూపించుకుంటున్నా. మొన్న ఇక్కడ హనంకొండలో చూపించుకున్నా. వాడుతున్నారా మెడిసిన్? మెడిసిన్ వాడుతున్నా. నెలకి 5-6 వేల మందులే దానికి అవుతుంటాయి. ఇంకా డబ్బు పరంగా అయితే జీరో. ప్రజల మనిషిని రజీ అనగానే ఫస్ట్ ముందుంటది అనే ఆలోచన ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్క అధికారులకు తెలుసు. హెల్ప్ చేస్తారు. చేస్తా. నా దగ్గర లేకున్నా కానీ సార్ ఈ అమ్మాయికి కష్టం ఉంది, సార్ ఈ బాబుకి కష్టం ఉంది, ఈ అమ్మాయికి మాట కష్టం సాయం ఉంది. అన్న చాలమ్మ, కొన్నిసార్లు మాట అదే చాలా సాయం. ఎక్కువ. మాట సాయం చేస్తే వాళ్ళ పరంగా చేసి కూడా ఫైట్ చేసి కూడా డబ్బు పరంగా కూడా నాకు లేకున్నా పర్లేదు. నేను చనిపోతే 10 మంది ఏడవద్దు, 100 మంది ఏడవాలి, లక్షల మంది ఏడవాలి. ఎందుకంటే నేను చేసింది ప్రజలకే గుర్తుండిపోతుంది. ఫస్ట్ తల్లిదండ్రి చూడరు, తర్వాత ప్రజలకే ఎక్కువ వాళ్ళే ఇది. బట్ ఆ మంచి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అదే అని నేను ఆలోచనతోటి ఇప్పుడు కూడా మీ హెల్త్ కూడా మీరు చూసుకోండి అదే జాగ్రత్త. మేడం. నాకు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా నాకు హెల్ప్ కావాలని చాలా ట్రై చేస్తున్నా. అడిగారా మరి? అడుగుతూనే ఉన్నాం. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని అడుగుతూనే ఉన్నా. ఎందుకు ఉండడానికి ఫస్ట్ నేను బతకడానికి ఆధారాలు ఉన్నాయి, కానీ ఉండడానికి ఇల్లు లేదనే ఆలోచన ఉన్నది. కానీ దేవుడి దయ వల్ల ఈ సుమన్ టీవీ నన్ను పిలవడం, మరి దీని ద్వారా నాకు ఎవరైనా అవకాశాలు ఇస్తే నాకు ఆరోగ్యం చాలా, అంటే మీ వాయిస్ మెయిన్ ఫస్ట్ చాలా న్యాచురల్ గా ఊర్లలో మనం ఎలా వింటూ ఉంటాం, స్వచ్ఛమైన ఆ మట్టి వాసన అలా ఉంటుంది, అంత ప్యూర్ గా ఉంది మీ ఇప్పుడు నా వాయిస్, నా పాటలు, నా మాట చాలా ఇష్టం అందరికి. చాలా అసలు ముస్లిం అమ్మాయి అంటే నమ్మం మేము, ఇంత తెలుగు బాగా ఎంత మాట్లాడదు, చక్కగా తెలుగు బాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తెలుగు దాంట్లో చాలా నేను నిమగ్నం అయిపోయినా, చాలా చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళతోటే ఉండిపోయినా నేను. ప్రయత్నిద్దాం అవకాశాలు. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కాబట్టి బయట చేయడానికి కుదరదు అని అంటున్నారు. అవును మేడం, అవకాశాలు ఉంటే చేస్తా. అవకాశాలు, సినిమా అవకాశాలు కానీ, సాంగ్స్ ట్రై చేద్దాం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వాయిస్ కి ట్రై చేస్తున్న వాళ్ళు కావచ్చు, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి డప్పు రజియా గారికి ఒక అవకాశం ఇస్తారని సుమన్ టీవీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు. తనకు 10 years ఉన్నప్పటి నుంచే పాటలు పాడడం నేర్చుకున్నారు. ఆ డప్పు ధర వింటేనే మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా ఇలా ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి రజియా గారికి హెల్ప్ చేయండి. అర్హంగా ఛాన్స్ ఇస్తే అదే చాలా ఎక్కువ అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక అవకాశం ఇస్తారని సుమన్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. నేనైతే నా వంతుగా అడిగాను. డెఫినెట్ గా హెల్త్ పరంగా నాకు కొంచెం సాయం చేయమనాలి అంతే. ఎందుకంటే నాకు నెలకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నా. నేను ఇక్కడ రావడానికి కూడా నాకు ఓపిక లేదు పొద్దున్నుండి. అయ్యో, మరి మంచి హాస్పిటల్లోనే చూపించుకోండి. పెద్ద హాస్పిటల్ అంటే ఇక ట్రీట్మెంట్ బాగా డబ్బు ఖర్చు అవుతుంది మేడం అట్లా. ఎందుకంటే నా ఆలోచన నేను ఎప్పుడు పోయినా నాకు పర్లేదు, కానీ పిల్లలు ఉన్నారు కదా, ఏటో తండ్రి లేకుండా అయిపోయిండు. అయ్యో, అంత మాట. ఇప్పుడు పిల్లలకు తల్లి అని ఉండే అవకాశం కావాలి కదా. ఉండాలి, definitely గా. ఎందుకంటే చాలా కష్టపడ్డా. నా కష్టము దునియాలో పడే
పడ్డారో పడలేదో కానీ నేను చాలా ఒక మైనార్టీలో పుట్టి నేను ఇంత కష్టపడి ఈ స్టేజ్కి ఉన్నా. నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు చూస్తారు అందరూ రజియాకి ఏంది బాగుంటే పిలిస్తే పలుకుతుంది అన్న మాట ఉంది, కానీ డబ్బు పరంగా కానీ ఆర్థిక ఆ పరంగా పెయిన్ గానీ ఏంటో మనకి తెలుసు, అది మనకు బయట తెలుసు. కనిపించదు అది కదా. ఎవరు ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా రజియా బాగున్నావు అని మందలిస్తారు. నాకు ఏదైనా హెల్ప్ అడిగితే కొంచెం సాయం కూడా చేస్తారు. మరి డబ్బు పరంగా అడగకపోయారు కూడా. ఒక మాట? అడగందే అడుగుదాం అంటే ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా. ఒకటే మాట, అడగందే అమ్మాయినా పెట్టదు. పెట్టదు మేడం. అదే. కాబట్టి ఒక్కసారి మీరు అడగండి, ఎందుకంటే అవసరం అన్నది, ఆరోగ్యం మీది. మీరు అదే. బాగుంటే మీ పిల్లలు మొన్న బాగుంటారు. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు, Okay. అవార్డు ఇచ్చారు వాళ్ళు, ఓ రివార్డు కూడా ప్రకటించున్నారు. ఓ దాంతో చాలా పేరు వచ్చింది తెలుగు యూనివర్సిటీ. అవునా? మంచి సో పేరు ఇంత వచ్చింది. మంచి పేరు ఉంది మీకు. అవును. ఇంత చాలా మంచి ఛానల్ వ్యక్తిగా. వాళ్ళు కూడా ఇంటికి వస్తారు ఇంటర్వ్యూ. మా లోకల్ ఛానల్ వాళ్ళు అయితే చాలా మంది ఇంటర్వ్యూ తీసుకుంటారు. Hmm. ఇప్పుడు చాలా మంది ఇంకా టైం ఎప్పుడు ఇస్తావు టీవీ 9 అడుగుతున్నారా? వాళ్ళు, Hmm. 6 టీవీ వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ అడుగుతున్నారు. మరి ఇప్పుడు. ఇవ్వండి interview ఇస్తా ఇప్పుడు ఇవ్వండి. ఇక మీ ఛానల్లో వచ్చాను కదా ఇప్పుడు. Hmm. సుమన్ టీవీ రావాలని 2-3 సంవత్సరాల ప్రయత్నం నాది. ఓ కానీ అనిత నాగరాజు తమ్ముడు దయ వల్ల నేను నిజంగా తమ్ముడికి కళాభివందనాలు తమ్ముడు. సో మొత్తం మీద ఒకటే చెప్తాను, నేనైతే అడిగాను, ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది, ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారు. అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకోండి. ఓకే మేడం. జాగ్రత్త, మీ హెల్త్ జాగ్రత్త మీ. ఓకే మేడం. సో ఎంత మాట్లాడినా మీ పాట మళ్ళీ ఒకసారి వినాలని ఉంది నాకు. ఓకే మేడం. డప్పుతో పాటు ఓకే మేడం. వినిపిస్తారా ఉమ్. ఒక పాట ఏదైనా ఫైనల్ గా? రైట్. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇరగుండ కడుపులో అన్నప్పుడు, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, పచ్చి బాలంతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న పోచుకొని అమ్మ కక్కి ఎగిన పొట్టు గుండాలు విండే శాంతిలో అమ్మోలే సప్పోలే అడుగు ముత్తెమా నా రత్నమా నా బంగారు కొడుకని అంటది, నిలుసున్నా లేదా పడుకున్నా రామ బంటోలే కాపల ఉంటది, చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలవాడి అమ్మ పండుగ పెడుతుంది అమ్మా, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. సూపర్. అసలు మీరు భలే ఈజీగా ఎంతో ప్రాక్టీస్, ఇక అలవాటైంది ఎన్ని మేడం. సంవత్సరాలు కదా. ఇది చిర్ర అంటారు, ఇది పుల్ల అంటారు, ఇది చిర్ర. డప్పు అంటారు, ఇది చిర్ర. Hmm. దీంతో మీదేనా ఇది డప్పు? నాదే మేడం. మీరే ఆ, కొనుక్కున్నారు? నేనే కొనుక్కున్నా. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 1000 రూపాయలు ఉంటుంది మేడం. 1000 రూపీస్. ఎందుకంటే అప్పటి నుంచి ఇదే ఆ, వాడుతున్నారు? ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన నుండి ఇదే ఇక డప్పు రజియా అని అంటారు. స్టేజ్ మీద అందరూ చాలా అయితే డప్పుకి ఎంత వయసు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి? 20 సంవత్సరాలు 20 ఏళ్ళు అవుతుందా? 20 Okay, సంవత్సరాల okay. వయసు వచ్చింది ఈమె కూడా. డప్పు కన్న తల్లి, ఎందుకంటే నాకు అన్నం నిజంగా పెట్టింది, చక్కగా. ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆట పాట డప్పు దరువు. ఇంటి పేరుగా మార్చేసుకున్నారు కదా. డప్పు రజియా అనే సన్మానాలు సత్కారాలు Hmm. నంది అవార్డ్స్ ప్రతి ఒక్కటి ఫస్ట్ దీనితోటే వచ్చింది నాకు. Super అన్నం అసలు. పెట్టిందే డప్పు. Hmm. తర్వాత కళారంగం, పాటలు, Hmm. ఉద్యోగం, Hmm. ఈ ప్రజలలో అంత మంచి పేరు డప్పు రాజుగానే పిలుస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు. Hmm. చక్కగా 20 years నుంచి ఛానల్ అది ఛానల్ అలా ఉంది. continue ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు చేస్తున్నారు. కూడా డప్పు రాజుగానే ఇంటర్వ్యూ తీసుకుంటారు. So, చాలా సంతోషం మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, మంచి madam. అవకాశాలు రావాలి, మీరు కోరుకుంటున్న లైఫ్ రావాలని అవును. నేను కూడా కోరుకుంటున్నాను. Thank you, దాంతో పాటుగా మీ ఆరోగ్యం జాగ్రత్త, ఓకే మేడం. మంచి హాస్పిటల్లో బాగానే ఉంది చూపించుకోండి. ఇప్పుడు. ఎవరైనా కూర్చున్నాను. డాక్టర్ కి చెప్పమంటే చెప్తాను నేను. ఓకే మేడం. ఓకేనా? Okay. బట్ జాగ్రత్త, ఆరోగ్యం. ఓకే. అంటే ఒకసారి అటాక్ అయినప్పుడు ఉమ్. ఇంకొంత జాగ్రత్తగా ఉంటే రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ రజియా you, గారు. నమస్తే. నమస్తే.